సూర్యాపేట జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ సోమేశ్వర ఆలయానికి తరలివచ్చిన శివలింగం. సూర్యాపేట జిల్లా మోతే మండలం విమలాపురం గ్రామానికి చెందిన రైతు మైనంపాటి రామ్రెడ్డి, వారి సోదరుడు నరేందర్ రెడ్డి, విబలాపురం గ్రామం, మోతే మండలం, సూర్యాపేట జిల్లా. 2024 డిసెంబర్ 24 చేలో జేసీబీతో రాళ్లను తొలగిస్తున్న నేపథ్యంలో శివలింగం బయటపడింది. ఈ విషయం సుజాతనగర్ సోమేశ్వర ఆలయం అయ్యగారులతో చర్చించిన అనంతరం నేడు ఆటోలో కుటుంబ సమేతంగా ఈ నెల 19న సుజాత నగర్లోని సోమేశ్వర స్వామి ఆలయానికి తీసుకు రావడం జరిగింది. మోతి మండలం విమలాపురం గ్రామం మామిళ్ళగూడెం శివార్లో ఉన్న భూమిలో శివలింగం ఉన్న పొలంలో తోడుకుంటే వెళ్ళగా పక్కకు పెట్టి ఒక 6 నెలల నుంచి దానికి పూజ పురస్కారాలు చేయలేకపోవడం వల్ల ఇక్కడ తెలిసింది. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయాలని విశేషం తీసుకొచ్చి అభిషేకం చేయవచ్చు. సోమలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయము గత 400 సంవత్సరాల పూర్వమే ఈ దేవాలయము ఏర్పాటు చేసి ఈ శవకారికి అందులో కాబట్టి స్వామి భక్తుల యొక్క కోరిక తీర్చే స్వామి. ఇలాంటి శక్తి ఈ స్వామి యొక్క ప్రతి సంవత్సరము ఈ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఒక రోజు ఈ యొక్క మార్చి
శివరాత్రి అంటే పర్వదినము ప్రతి మాసంలో వచ్చేది చతుర్దశి అమావాస్య వచ్చేటువంటి మహాశివరాత్రి అంత పవిత్రము. అట్లాంటి పవిత్రమైన ఈ శివరాత్రి సందర్భంగా నిన్న చతుర్దశి సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము అనంతరము కళ్యాణం చేసుకున్న సోమలింగేశ్వర స్వామికి రుద్రహోమము మరియు అన్నాభిషేక కార్యక్రమాలు మరియు స్వామివారి యొక్క అన్నప్రసాద్ వినియోగ చేశాము. కాకుండా స్వామివారి యొక్క ఏ కోరికలైనా సరే తీర్చుకోండి వారు శ్రీ స్వామి ఉంటుంది. ఇది కాకుండా ఈ సంవత్సరాలు అమ్మవారి యొక్క ప్రతిష్ఠ తెచ్చుకున్నాం. అమ్మవారి యొక్క తమ్ముడు పర్వతీయులు ఆ ప్రతిష్ఠ కూడా పూజ చేసి స్వయంగా ఈ దేవాలయాన్ని పూర్తిగా చేసి ప్రభుత్వం వారిని మరియు గ్రామ ప్రజలు కోరుకుంటున్నాం. సర్వే జనా శుభం.